ఓకే అండి, మరి ఊరించి వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. ముందు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకున్న తర్వాత. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్ నుంచి వస్తున్నాను. ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? శైలజ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదా? ఓకే, ఏం పర్వాలేదు లేకపోయినా. సరే, ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఫస్ట్. ఓ, కంద చేస్తూ ఉంటారా? చేస్తాను. మీరు పర్వాలేదా? అంటే అందరూ అంత రెగ్యులర్ గా ఏం చేసుకోరు. సో పండుగలు వచ్చినప్పుడు కొద్దిగా పులుసు, కొంచెం వేపులు అలాంటివి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో కందతో మరి మీకు తెలిసింది ఏదైనా కూడా టేస్టీ రెసిపీ చేసి ఈరోజు చూపించవచ్చు అందరికి. ఓకేనా? సో కందతో ఏం చేయొచ్చు ఫాస్ట్ గా ఆలోచించి నాకు చెప్పేయండి. కంద రోస్ట్ అండి. కంద రోస్ట్ చేస్తారా? ఓకే. సో మీరేం చేస్తారు? కంద బచ్చలి పులుసు కూర చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, కంద బచ్చలి పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద బచ్చలి పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద పావు కిలో, బచ్చలి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఆవ పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఓకే. కరివేపాకు, ఇంగువ కూడా కొంచెం వేగాలి. కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగుంటుందండి, అంటే కొంచెం పులిహార టేస్ట్ అలా వస్తుందండి. ఓ, పులిహార పోపులాగా అలాగే వస్తుందండి. జనరల్ గా కంద బచ్చలి అనేది చాలా అంటే రెగ్యులర్ గా చేసే కాంబినేషన్ కదా. అవునండి, అవును. సో దీంట్లో మనం కొద్దిగా ముద్ద కూరలాగా ఇలా పులుసు కూరలాగా చేసుకోవచ్చు. లాస్ట్ లో కొద్దిగా జీడిపప్పు లైట్ గా కొంచెం వేసుకోవచ్చు, మరీ అక్కర్లేదండి. మళ్ళీ డెకరేషన్ కి పైన వేసుకోవచ్చు. ఓకే. సో మన చాయిస్ అదే కొంచెం టేస్ట్ కోసం అంతే. ఓకే. కొంచెం పసుపు, ఓకే. నెక్స్ట్ ఈ పేస్ట్ ఉంది కదండి. ఏం పేస్ట్ అది? కంద ప్లస్ బచ్చలి పేస్ట్ అండి. ఓకే, వేయండి. సో కంద బచ్చలి కలిపి ఉడికించేస్తారు? కలిపి ఉడకపెట్టాలి. ఉడకపెట్టి పెట్టుకోవాలి. సో ఉడికిస్తే జనరల్ గా బచ్చల కూర ఎలాగో కొద్దిగా జిగురు ఉంటుంది కదా, అలా మనకి దగ్గరకు అయిపోతుంది. ఓకే. తర్వాత కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఏమైనా కావాలి? ఏమక్కలండి, అంటే కొంచెం మరీ లూజ్ గా ఉండకుండా చింతపండు పులుసు వేస్తే కొంచెం లూజ్ అవుతుంది, సరిపోతుంది. ఇది ఓకే. సరిపడా వేసేసుకుంటారా? ఉప్పు సరిపడా వేసి ఇట్లా కొంచెం లూజ్ గా ఉంటుందండి. వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇదేమో లూజ్ గా ఉందా? ఇప్పుడు నాకైతే దగ్గర ముద్దలా ఉన్నట్టుంది. కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. అంటే ఎక్కువగా తినేది ఏదో రోటీలో కానీ రైస్ లో కానీ బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ రోటీలో తినరండి, ఉట్టి రైస్ లోనే తింటారు ఎక్కువ. ఇలాంటివన్నీ కూడా మనకి పులుసు కూరలు అన్ని కూడా అన్నంలోకే కదా కాంబినేషన్. అందులో బాగుంటాయి. లాస్ట్ ఇంకా అయిపోయిందండి, తీసేసి లాస్ట్ లో ఆవు పెట్టుకుంటామండి. అది ఆవాలు ఉంటాయి కదండి, కొంచెం నానబెట్టి తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టేసేస్తే మెత్తగా అయిపోతుంది. దాంట్లో కొంచెం నూనె వేసి. ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయిందండి. ఇంతేనా? అరే రే, కట్టేనా? కట్టేయండి. ఇప్పుడు ఇది ఆరితే మనం ఆవు పెట్టుకొని జీడిపప్పు డెకరేషన్ కి వేస్తాం అంతే. దీంట్లో మీరు ఒక పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేశారా? అంటే ముందు నానబెట్టుకోవాలండి ఆవాలు. అది నానతాయి కదండి, నానాక కొంచెం ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టేస్తే పేస్ట్ అవుతుంది. అది కండ్రెక్కకుండా ఉంటుంది అనమాట అండి. చేదు వస్తుంది కదా, అది రాకుండా కొంచెం ఆయిల్ చుక్క వేస్తే కండ్రెక్కదండి. సో కాబట్టి ఇది మనము లాస్ట్ లో వేడి తగ్గాక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కంపల్సరీయా లేకపోతే? కంపల్సరీ అండి, అది దీని వల్లనే టేస్ట్ అండి. అది ఓకే ఓకే, ఆవు వల్లనే టేస్ట్. ఓహోహో, నైస్. సో అయితే ఇది అంటే దీంట్లోనే కలపాలా? బౌల్లోకి తీసుకున్నా బౌల్లో తీసుకున్నాక కలపచ్చండి, లేకపోతే కొంచెం చల్లారాక కలిపేస్తాం. ఓకే. సో అయితే వెయిట్ చేద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు కలిపేయచ్చా? కలిపేయచ్చండి.
ఎక్కువ వేసుకున్నా చేదు వస్తుందండి, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓకే ఓకే. సో అంటే కొంచెం ఆవు పెట్టి చేసుకున్నట్టుగా మీరు దీన్ని అలా చేశారు? అలా చేశానండి. సో జనరల్ గా కంద పచ్చడి ప్లెయిన్ గా చేసేసుకుంటూ ఉంటారు కదా? చాలా మంది ప్లెయిన్ గా చేసుకుంటారండి. ఏదైనా ఇప్పుడు ఫంక్షన్స్ కి అట్లా ఎప్పుడైనా పూజలకి వాటికి అయితే ఆవు పెడితే బాగుంటుందండి. ఓకే ఓకే. బౌల్లోకి తీసుకుందామా? ఈ కంద ఇలాంటివన్నీ పిల్లలకి నచ్చవు కదా, మరి మీ ఇంట్లో అందరూ బాగానే తింటారా? అంటే కొంచెం టేస్ట్ బాగుంటే కనుక తింటారు. సో అసలు కంద కూర అనగానే ఎలా రియాక్ట్ అవుతారు మీ ఇంట్లో? సాధారణంగా అయితే ఇంట్రెస్ట్ గా అయితే తినరు. ఫ్రైలు అలాంటివి చేస్తే ఇదేదో ఆలు ఫ్రై ఏదో ఫ్రై అంటే అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము ఇలా అన్ని ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట ఇంట్లో అలా పెడితే సరిపోతే. డెకరేషన్ కోసం జీడిపప్పు కొంచెం వేయించిన జీడిపప్పు. అవునండి. సో రెడీ. ఓకే, కంద బచ్చలి పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద బచ్చలి పులుసు కూర తయారు చేసే విధానం: ముందుగా కంద బచ్చలి కూర కలిపి ఉడికించి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కంద బచ్చలి పేస్ట్, చింతపండు గుజ్జు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద బచ్చలి పులుసు కూర రెడీ.